ఇప్పుడు ఇంట్లో కూర్చొని బాగానే చూస్తున్నాను కానీ వీడియోస్ ఆ నిమిషంలో నాకు వచ్చి $1000 ఇస్తాం చెయ్యి పైకెత్తు సరిగ్గా అన్నా కూడా ఐ వుడెంట్ హ్యావ్. లేవగానే ఎందుకు ఇలా బ్లాంక్గా ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తూ ఉంటాం కదా, మీరు కూడా చేస్తుంటారు అట్లా? అరే లాస్ట్ బ్లాగ్లో కొన్ని కామెంట్స్ చూసాను, నా మీద కంటే నా బాటిల్ మీద మీకు ప్రేమ ఎక్కువైపోయిందిరా, బాటిల్ ఎక్కడ అని అడుగుతున్నారు. మై బాటిల్ బీ లైక్ గెస్ హూస్ ద స్టార్ హియర్, ఇట్స్ నాట్ యూ ఇట్స్ మీ. యాక్చువల్లీ ముందర పాటు లాస్ట్ బ్లాగ్లో ఇంక్లూడ్ చేయడం మర్చిపోయా, అయితేనా ద పెయిన్ ఈజ్ ఫర్ రియల్ సో ఐ హావ్ ఇంక్లూడెడ్. సరీనా ఆంటీ వాళ్ళ ఇల్లు అనమాట ఇది, షాప్ వెనకే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. ఐ గెస్ మెజారిటీ ఆఫ్ ది హౌసెస్ కేరళలో ఏమైనా బిజినెస్ ఉంటే అది ఇంటి ముందరే ఉంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద హౌసెస్ కదా వాళ్ళ వరండాస్ అవన్నీ. సో ఆంటీ వాళ్ళ ఇంట్లోనే డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ పెట్టారు మాకు. ఇన్స్టాగ్రామ్లో కిడ్స్ వీడియోస్ ఉంటాయి చూడండి, వాళ్ళ ముందర వాళ్ళకి టెంప్టింగ్ ఫుడ్ పెట్టి డోంట్ ఈట్ టిల్ ఐ కమ్ అని అంటారు చూడండి, అలా అనిపించింది. అంటే ప్లేట్లో ఇడ్లీ పెట్టారు, చట్నీ సాంబార్ లేట్ అవుతుంది. చట్నీ అదిరిపోయింది మాస్టరు. అరే కేరళ ఇడ్లీ లావుగా ఉంటుంది ఇది అది అని మీకు ఏమైనా ఫీలింగ్ ఉంటే అస్సలు మర్చిపోండి, దూదెల్లా ఉంటాయి, చూడడానికి బొద్దుగా ఉంటాయి కానీ మనసు బంగారం. ఐ మీన్ చాలా బాగుంటుంది అంటున్నాను. అమ్మా ఇడ్లీ తింటావా అప్పం తింటావా అన్నారు, కుదిరితే 2 తింటా అని చెప్పా. సో ఒక ఇడ్లీ చట్నీ అద్దరిపోయింది. వెళ్ళే లోపల ఆంటీని ఎట్లయినా అడిగి నేను ఆ చట్నీ నేర్చుకున్నాను హైదరాబాద్రా. సాంబార్ అంటే కష్టంగా, నేను అప్పం అండ్ ఎగ్ రోస్ట్ లాస్ట్ టైం 10 కి వెళ్ళినప్పుడు కొచ్చిలో టేస్ట్ చూసా, మళ్ళీ ఇదే చంప అవతల పడేసారు. ఆంటీని ఫ్రెండ్స్ చేసుకుని ఇంకంతే కిచెన్లో దూరిపోతాను. వెనకేంటి కాగ్గోలా, ఎడిటింగ్లో కూడా తీసుకోలేను, మూసుకో. ఓడి అమ్మ కాకి ఫక్ ఆఫ్ అన్నట్టుంది కదా సౌండ్, నువ్వే చంబో అస్సలు కదిలిస్తే నొప్పి వచ్చేసి ఎవడే గెస్ట్ చేశాడు ఎట్లా అవుతుంది నీ పెంట. ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఫస్ట్ అమ్మకే కాల్ చేయాలి కదా. తినేసా, పక్కన ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఆ అప్పము, ఎగ్ రోస్ట్, ఇడ్లీ, సాంబార్, చట్నీ. నేను పడుతున్న నొప్పి చూడలేక ఆన్సీ ఒక క్రీమ్ ఇచ్చింది, రాసుకుంటే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమోనని. లెట్స్ సీ. అటు ఎందుకు వెళ్తున్నానో, అక్కడ ఎందుకు నుంచుంటానో, మళ్ళీ ఇటువైపు ఎందుకు వస్తాను, మళ్ళీ ఎందుకు కూర్చుంటాను. మన పేరెంట్స్ మనల్ని ఫోన్ మాట్లాడేటప్పుడు తిట్టడంలో అర్థం ఉంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. హే ప్రభు ఏంటి ప్రభు ఇట్లా చేసాం అనుకున్నా, ఇట్లా మెడ తిప్పితే నొప్పి. సాధన నుంచి వచ్చిన ట్యాన్ ఇంకా పోలేదని చెప్పి చేతులకు పెద్ద గ్లౌజెస్ లాంటివి కొన్నా, వాడిందే లేదు. కొని హడావిడి తప్ప పీకేదేం లేదు నా పర్చేసెస్తో. మినల్ బెంగళూరు నుంచి అనమాట, బ్రేక్ తీసుకుని వాలంటీరింగ్కి హౌస్ ఆఫ్ సర్ఫ్ వచ్చింది. సచ్ ఎ స్వీట్ పర్సన్ తెలుసా. వేస్ట్, ఇది కూడా వేస్టే, ఇది అసలు వేస్ట్, కానీ ఎందుకు తెస్తాను నాకే తెలీదు. మెండప్పి కాస్త బెటర్, అక్కడ వరకు వస్తుంది, ఇక్కడ అబ్బా. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది 2.7 కిలోమీటర్స్, అది వెళ్దాం అనుకున్నాను. అలాగే ఒక బైక్ కూడా తీసుకోవాలి. లెట్స్ సీ. నౌ డూ ఫేస్ టూర్, ఐ మీన్ వాటెవర్. మినిమలిస్ట్ ఫేస్ సీరం ఇదే మా అక్క ఇచ్చింది. నేనేం మేకప్ వేసుకోనండి, జస్ట్ అట్లా సీరం రాసుకొని, మాయిశ్చర్ రాసుకొని, సన్ స్క్రీన్ రాసుకుంటాను అంతే, ఇంకేం రాసుకో. అమ్మని అమ్మ ఏందో చేయనొప్పి వస్తుందండి, గ్యాప్ తీసుకో. 11 అయింది.
సో ఇంకో హాఫ్ అన్ అవర్ లో బైక్ వస్తుంది. ఆ బైక్ తీసుకొని ఇక్కడ దగ్గరలో జనార్దన్ స్వామి టెంపుల్ ఉంది. అరే ఫస్ట్ టెంపుల్ తో స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. యాక్చువల్లీ ఫస్ట్ 3 days ఓన్లీ సర్ఫింగ్ ఉంది. సర్ఫింగ్ ఓన్లీ మార్నింగ్ ఉంటుంది. సో హ్యావ్ ద ఎంటైర్ డే. ఐఫోన్ లో నోట్స్ ఓపెన్ చేస్తే బోల్డ్ ఉన్నాయి విచ్ ఐ సేవ్డ్ వర్క్ విజిట్ చేసినప్పుడు అని చెప్పి. అవి ఎంత వరకు నేను కవర్ చేయగలనో చూడాలి. సరే మనకి తెలుసు కదా 11 అయితే టీ తాగాలనిపిస్తుంది. సరే మళ్ళీ అంకుల్ దగ్గరికి వెళ్ళి టీ తాగదాం అని చెప్తే లుక్ ఎట్ ద ఎంట్రన్స్. యాక్చువల్లీ అక్కడ ఒకళ్ళు వచ్చారు దియా అని. షల్ వి ఆల్ బుక్ ఏ కార్ అన్నారు. ఐ వాజ్ లైక్ హైదరాబాద్ లోనూ కారే తోలి ఇక్కడ కారే తోలితే మనకు ఒక్కసారి బైక్ చేతిలో జుయ్ 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 అని వస్తే మజా వస్తుంది, నొప్పి కూడా వస్తుంది. బైక్ లోనే వెళ్ళాలనుంది నాకు అని చెప్పాను. బైక్ అంటే మామూలుగా నాకు ఎంత ఇష్టం తెలుసా స్కూటీ డ్రైవ్ చేయడం అన్నా. బైక్ ఇంకా అంత హ్యాండ్స్ ఆన్ రాలేదు కానీ, లైసెన్స్ కూడా లేదు కానీ బైక్ హార్స్ బైక్. యు హావ్ టీ? మొబైల్ చాయమ్మా. ఆంటీ ఇట్స్ మీ. I'll have one tea. I'm okay, auntie. Comfortably. Not. Okay. I want to learn the chutney you prepared. How many days you are staying there? 20th. One day I teach you. Yeah, please. Okay, no problem. No problem. After wash is difficult. ఆంటీని అబ్జర్వ్ చేసిన వారం రోజుల్లో మెజారిటీ ఆఫ్ ద టైం పాపం కిచెన్లోనే ఉండి కుక్ చేస్తూ క్లీన్ చేసుకుంటూ చాలా అవస్థపడ్డారనే చెప్పాలి. బట్ ఐ గెస్ టు సమ్ ఎక్స్టెంట్ షీ ఎంజాయ్స్. బట్ No problem, tea. Tasty. అయ్యో వై యు ఆర్ అలౌయింగ్ సో మెనీ పీపుల్. ఆంటీ అన్నారు అంకుల్ కిచెన్లోకి వచ్చి హరియప్ 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 అంటారంట. అప్పుడేమో ఆంటీ నేనేం రోబోట్ని కాదు అని చెప్తారంట అంకుల్కి. You are human with 2 hands. Why are you laughing? సో టెంపుల్ 12కి క్లోజ్ అయిపోతుంది. బైక్ అబ్బాయి ఇంకా రాలేదు. ఇప్పుడు అంకుల్ లాంగ్గా చూస్తున్నారా ఇంకా? ఆంటీ ఇందాక వంటిట్లో కూర్చుంటే కష్టాలన్నీ చెప్పుకుంటుంది పిచ్చి ఆంటీ. ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ద కిచెన్ అంటుంది. ఏం చేస్తాం. దరదం దరదం దేన దరదం దరదం దేన దరదం. ఎప్పుడైనా ఇలాంటి వెహికల్ నడపాలరా, అప్పుడు మజా వస్తుంది. నువ్వు కింద పడితే బొప్పిగాడు చూసుకున్నాడు. దిస్ ఇస్ హౌస్ ఆఫ్ ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది. వెనక పూల్ రెడీ అవుతుంది, ఇంకేవేవో జరుగుతున్నాయి. బాగుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొంచెం మొత్తం రెడీ అయిపోయాక వస్తే మజా ఇంకొంచెం వేరే ఉంటుంది. బట్ యా బైక్ రెంటల్స్ భయ్యా ఎప్పుడు వస్తే అప్పుడు బైక్ వేసుకుని బయటికి వెళ్దామని ఎదురు చూస్తున్న సమయం ఫైనల్లీ బైక్ వచ్చింది. గుడి రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ క్లోజింగ్ టైం అయిపోయింది. ఇది వాళ్ళ రిచువల్ బిఫోర్ దే క్లోజ్ ద టెంపుల్ అండ్ రీఓపెన్ ఇన్ ద ఈవినింగ్. ఐఫోన్ కెమెరాస్ ఆర్ సంథింగ్. ట్రిప్కి వెళ్ళినా, ట్రెక్కి వెళ్ళినా, వాక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బనానా ఒకటి పాకెట్లో పెట్టుకో, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది నీరసం వచ్చినప్పుడు. సో నేను మిన్నలు వెళ్ళామన్నమాట గుడికి. కోర్స్ క్లోజ్ ఉన్నా కూడా బయటనే దండం పెట్టుకుని ఎలాగో మళ్ళీ వస్తామని ఇంకా వెనక్కి వచ్చి హాస్టల్లో కూర్చున్నాం. ఇంకా లంచ్ చేద్దామని బీచ్ యాక్చువల్లీ వాకబుల్ 1 kilometer కూడా ఉండదు నేను స్టే చేసిన ప్లేస్ నుంచే. సో బీచ్ దగ్గర భోజనానికి బయలుదేరాం. ఎందుకు శ్రీప్రియ అంత మెన్యూ మొత్తం చదువుతావు? ఎలాగో నువ్వు ఫస్ట్ క్లాస్లోనే ఒక డిసైడ్ అయిపోయి ఉంటావు. ఫార్మాటింగ్ మొత్తం చదివి మళ్ళీ ఓల్డ్ డిషే ఆర్డర్ చేస్తాను. వెజ్ ఎగ్ में अच्छा काम करो which one will taste good in veg. మళ్ళీ బాబుని పిలిచి టైం వేస్ట్, ఏది బాగుంటుంది నువ్వు ఏది సజెస్ట్ చేస్తావని. one veg bread. అబ్బా పెద్ద ఘనకార్యం చేసినట్టు కళ్ళజోడు తీసి పెట్టుకుంటున్నా.
ఇలాంటి వ్యూ ముందు కూర్చోబెట్టి పెరుగన్నం ప్లేట్లో పెట్టించినా కూడా పద్ధతిగా సైలెంట్గా తినేస్తా. హే యు నో వాట్, ఒక డిష్ కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా మన చుట్టుపక్కల మనుషుల్ని బట్టి ఆర్ సరౌండింగ్స్ని బట్టి ఆ వైబే టోటల్గా మారిపోయి విల్ యాక్చువల్లీ స్టార్ట్ ఎంజాయింగ్ ద డిష్ అంట. డూ యూ ఆల్సో బిలీవ్ సో? ఆన్ ద అదర్ సైడ్, ఒకవేళ డిష్ చాలా బాగుంది బట్ నీ చుట్టుపక్కల జనాల వల్ల ఆర్ ప్రదేశం వల్ల యు ఆర్ హ్యావింగ్ సమ్ డిస్కంఫర్ట్, అప్పుడు నువ్వు ఆ డిష్ని సరిగా ఎంజాయ్ చేయలేవు. ప్లస్ ఇట్ ఆల్సో డజంట్ గెట్ డైజెస్టెడ్ ప్రాపర్లీ అంట. సో పీపుల్, ప్లేసెస్ డూ హ్యావ్ సమ్ ఎనర్జీ. టేక్ 1. Fail. Take 2. Take okay. Kachak. అండ్ ఒక ప్లేస్లో ఇన్ని యాంగిల్సా? మరి 360 degrees కవర్ చేద్దా? హాయ్ బాబు. అయ్యి బాబోయ్, బాబు కాదు ట్రైన్. బాగుంది, మిమ్మల్ని కాదు. ఇది బాబు ఫామ్. సో ఆ బాబుని, బాబు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అరగంట అవుతుంది. ఎక్కడ బాబు? బాబు ఈజ్ బిజీ విత్ బేబీయా? బాబు రావాలమ్మా. ఫుడ్ ఆర్డర్ చేసింది. మళ్ళీ నేను ఫ్రైడ్ రైస్. ఏముంది, అన్నం వేసేసి వెజ్జీస్ అన్ని వేసి సొప్పు అని టిట్ అండ అయిపోద్ది. దానికి కూడా టైం టేక్. నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, లేవడానికి నాకు తిప్పాలి. ఇక్కడ పట్టేసిందండి, భయంకరమైన నొప్పి. అమ్మో. సరే తిన్నాక డోలో వేసుకుందామని వెయిట్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఈ ఎదుర్కొండ కనబడుతున్న చైర్లో కూర్చొని ఫోటో పెట్టా. అరే సిల్లీగా చైర్ పట్టుకుని వెళ్ళా అంటారేంట్రా బీచ్కి? అక్కడ ఎవడో ఒకడు పెట్టుంటాడు, ఎవడో ఒకడు కూర్చుని ఉంటాడు. మరి టూ మచ్గా అడుగుతున్నారు ఈ మధ్య. అసలు పోనీ క్యాంపింగ్ చైర్ అని ఆ డౌట్ వచ్చిందంటే అనుకోవచ్చు. ప్లాస్టిక్ చైర్ ఎవడు మోసుకొని వెళ్తాడరా బైక్ మీద నువ్వు చేత్తో పట్టుకొని? హే, why did the crew take a vacation to the beach? Because it needed a break from all the crowded streets. అండ్ ఆ కాకి నేనే. అప్పుడు వచ్చానండి బాబు వాళ్ళ బామ్మర్ది బాస్మతి రైస్తో చేసిన ఫ్రైడ్ రైస్తో. ఎవడైనా ఫ్రైడ్ రైస్లోకి నిమ్మకాయ అడుగుతాడా? నేను అడుగుతాను. ఓకే, సో ఫ్రైడ్ రైస్కి 6 of 10. కొంచెం ఆయిలీ ఉంది, పెప్పర్ ఫ్లేవర్ బాగుంది. పాస్తా మాత్రం ఆర్డర్ చేయకు. దియా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసింది, సూపర్ టేస్టీ. హే, యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో కొంచెం యాక్టివ్ ఉండండి. ఐఎమ్ ప్లానింగ్ టు సప్లై వాటర్ బాల్స్. సో మీరు కూడా ఒక వాటర్ బాల్ తీసుకొని మీ ఇంటి దగ్గర పెట్టి వాటర్ ఫిల్ చేస్తే అందరూ హ్యాపీ. కీప్ వేరింగ్. అండ్ this was the first time ever that I went for a long beach walk. Sometimes you walk alone. Sometimes you walk completely against everyone else. Sometimes you feel broke too. But as long as you walk with purpose, you're heading in the right direction. Emantaru? So, don't be afraid to be 1%. సో ఐ వాంటెడ్ టు వాక్. ఇంగ్లీష్ ఎందుకులే, చివరి దాకా నడవాలి, నడిచి వెనక్కి వెళ్ళాలనుకున్నా. సో ఐవ్ రీచ్డ్ అండ్ ఐ హావ్ టు వాక్ బ్యాక్ టిల్ దేర్. ఇట్ వాస్ నైస్. फिशेस को पकड़ रहे, मछलियाँ. Out of the blue, we go black. I mean, blank. And you know what? That's perfectly fine. Our silence lone, we can find the freedom to write our own colorful story. Those 27 minutes were magical. No music, no conversations, just the sounds of waves pulling my thoughts in the right direction. Thank you, babes. Sorry, waves. And the waves replied, just keep floating on those thoughts. ఇవి మాత్రం చాలు, ఇవి మాత్రమే నాకింక
చాలు. అండ్ ఎట్ దట్ టైమ్ എന്നോട് అమ్మ కాల్డ్. మా జానుగాడికి హాయ్ చెప్పాలంట. వాడేమో నిద్ర మత్తులో ఉన్నాడు. వాడికి హాయ్ జాను హాయ్ జాను హాయ్ జాను అని చెప్తున్నా, నిద్రపోతున్నాడు. వేత్తవ్వ. మా అమ్మ ధ్యాస ఏమో నెక్స్ట్ బ్రెయిన్ ఎలా ఉంది, హీట్ బబుల్ ఎలా ఉంది, ట్యాబ్లెట్ వేసుకున్నావా, అన్నం తిన్నావా, ఇంతే. ఏ టైంలో ఫోన్ చేయండి అంతే. చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాసే రేపుతూ నీ ప్రేమను తెస్తావని, నిన్ను వెతికానే నన్నే తాకే గాలుల్నే హారా తీస్తూ, నిలిచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ, ప్రేమని ఒకే మాటే ఆమెలో గతించిందా, వీడని భయం ఏదో గుండెని తులుస్తోందా, ఆ ఊహే తన మదిలో కలతలే రేపైనా, విధినైనా వెలేయనా, నిన్ను గెలిచేయనా, నీ కోసం నిరీక్షణ. ఓ మీన్వెల్ డాగ్స్ వచ్చి ఎమోషన్ని డిస్టర్బ్ చేశాయి. కాస్త ఎక్కువ ఫీల్ అవుతున్నట్లేదు, బయటికి రా పాప అని వాటి ప్లేఫుల్ మూడ్లోకి నన్ను తీసుకెళ్ళాయి. యూనో ఆన్ ఎ లైటర్ నోట్, ఇది చూస్తే ఏమనిపించింది తెలుసా, మన ముందు మనకి ఇబ్బంది పెట్టే చాలా జరుగుతూ ఉంటాయి. కొంతమంది అరుచుకోవచ్చు, కొంతమంది కొట్టుకోవచ్చు, కొంతమంది ఇంకేదో చేయొచ్చు. బట్ మన పీస్ మనమే ఎత్తుక్కొని ఆ కియోస్లో కూడా వీ హ్యావ్ టు బీ కామ్ అండ్ కంపోజ్డ్ లైక్ బోత్ ఆఫ్ అస్. నేర్చుకుంటారా. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. भैया ये बाबू कौन है? उधर है क्या? अच्छा ఓరు బాబోయ్, బాబు బాబు అని తెగ జోకులు వేసా. నిజంగా బాబు ఉన్నారంట రెస్టారెంట్లో. until next time. I love John Grisham books, but seems like John Grisham book లేదనుకుంటా. John Grisham no. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఒక నిమిషం అండి. నా బైక్ తడిసిపోతోంద్రోయ్. ఏటి గట్టు మీద తూనిగే పడదామా, కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా, గల 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 గొల 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 గొల. లక్కీగా రైట్ టైంకి బీచ్ నుంచి వెనక్కి వచ్చేసాను. నాకు అర్థమైంది ఎక్కడో వైబ్ వచ్చింది, వర్షం పడుతుందని. ఒక 1.5 hour తర్వాత వర్షం ఆగిందండి. చెవిగాలితో తెగ చెమటలు తెగ ఒక్క కోస్తున్నది. ఏం చేయలేము. బోర్ కొడితే మరి ఏం చేయాలి?
మీన్ వెల్ మై గ్యాడ్జెట్ బి లైక్, నీ అవ్వ నువ్వు తడిస్తే తడు, నన్నెందుకే వర్షంలో పెట్టి తడిపిస్తున్నావు, నీ అక్క మా వెనక్కి తీ 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 తడిసిపోతున్నాను, తీవే పంచడం మానేస్తా, తీస్తావా తీవా, భయం భక్తి లేకుండా పోయింది నీకు, తీ. యు నో వాట్, ఒకప్పుడైతే ఒక ప్లేస్కి విజిట్ చేస్తే ఓకే ఏబీసీ చూడాలి, ఓకే ఈ రోజుకి అయిపోయింది నుంచి టు స్లో ట్రావెలింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా రెయిన్ పడింది, అర్రే ఆ ప్లేస్ చూడకుండా మిస్ అయిపోయాం, మళ్ళీ ఎప్పుడు చూస్తామో అలా బాధపడిపోయి ఇబ్బంది పడిపోకుండా ఓకే వర్షం పడిందా లెట్స్ ఎంజాయ్ దాట్ ఫస్ట్. నాట్ జస్ట్ దాట్, ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయడం, మనం ఉన్న ప్లేస్ని ఓన్ చేసుకోవడం, లోకల్స్తో మాట్లాడడం, అన్టచ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, ఒక మైండ్ఫుల్ వే ఆఫ్ ట్రావెలింగ్ అనమాట. మోర్ లైక్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. సో డీపర్ కనెక్షన్స్ అండ్ లాస్టింగ్ మెమరీస్ అయితే పక్కా నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా. మంచి పాట వేసుకో. రంగోబోతి రంగోబోతి బై బయ్యే బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ, నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిల్లు బుట్ట అద్దాలే మేడలో రమణమ్మ, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, ఓ ఈ పూరు గుడిస పాలు చేసినావో మందల్లో మాయలోడా మామరారా గొప్ప చిన్నవాడా. మర్చిపోయాను. పాట అయిపోయింది, ఈ లోపల వర్షం కూడా అయిపోయింది. ఓ పని చేయండి, నేను ఈ లోపల ఆంటీ షాప్కి వెళ్ళి టీ తాగేసి వస్తాను, మీరు మిగతా వ్లాగ్ చూడండి. ఒక పవర్ నాప్ వేసి లేచి గోయింగ్ టు ఆంటీస్. 50 on 50 1/2 sharing tea nattu like elladu nandanda tea podu sanga tea podu vidiya tea podu inji tea podu. కప్ కేక్ కావాలా నాయనా? ఆంటీ కాస్త ఫ్రీ టైం దొరికింది, సో రెసిపీ అడిగాను కదా చట్నీది, అది చెప్తున్నారనమాట. వాట్ ఈస్ దట్? కడు curry leaves, Small onion, like and put it in that oil. But you're speaking really good. okay, you understand me? Very clearly. Coconut, onion, ginger, mirchi, green chilies. Yes, green chili. You like it. ఆ న్యాచురల్ లైట్ చూడండి, నో ఫిల్టర్, నో ఎడిటింగ్, నో డిఐ, నథింగ్, ప్యూర్ గోల్డ్ లైట్. Oh, you don't like sweets? Through the blurriness, I met Azru, an amazing person with an inspiring story, and then we upcoming vlogs lo share chesta. He now owns a property close to House of Surf and Mata. About that check evening or ఫైనలీ ఫుడ్ వచ్చింది. 4 చపాతీ అండ్ కాలీఫ్లవర్ మసాలా ఉందండి. టేస్ట్ చెప్పాను కదా, వీళ్ళ పెప్పర్ ఈజ్ లైక్ మ్యాజిక్ ఇన్ ఎనీ రెసిపీ. బై ద వే వీఆర్ చెకింగ్ వెదర్ ఇట్స్ అ నాన్ వెజ్ ఆర్ ఎ వెజ్ కర్రీ. This is cauliflower. I think veg for all today. Perfect. The curry tastes good. హే వెయిట్, ఒక చిన్న గేమ్ ఆడదామా? ఈ గేమ్ పేరు డైలాగ్. 3 లెవెల్స్ ఉంటాయి, గ్రూప్ యాక్టివిటీ. బట్ ఐ రియల్లీ వాంట్ టు డూ దిస్ విత్ యూ ఆల్. సో ఐమ్ గోనా పిక్ ఎ కార్డ్ అండ్ షో ఇట్ టు యూ. అది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ ఆల్సో షేర్ మైన్. ఎక్కడ దాకా వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ డే ఒక ప్లేస్కి వెళ్ళాను, ఇంటర్నెట్ సెన్సేషన్ అనే చెప్పచ్చు. ఎలా వెళ్ళాను, ఎలా టైం స్పెండ్ చేశాను, ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చెప్పడమే తప్ప పాటించేది ఏం కనిపించట్లా. సబ్స్క్రైబ్ కొట్టు బే.